ఓకే. సో, ఈరోజు మనం సెక్యూర్ ట్యాబ్ ఓన్లీ ట్యాబ్‌లో సెక్యూర్ ట్యాబ్ ఉంటదనమాట. సో, దాని గురించి నేను మాట్లాడతాను. సో, చూడొచ్చు ఇక్కడ మనకి ఓన్లీ కేటలాగ్‌లో ఎక్స్‌ప్లోర్, గవర్నెన్స్, సెక్యూర్ ఇలా మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి గదా! వీటి గురించి మనం ప్రీవియస్ వీడియోస్‌లో డిస్కస్ చేసాం. బట్ దీని గురించి మనమైతే ఈరోజు వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. ఫస్ట్ నేనేం చేస్తానంటే ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తాను. ఓకే. సో, న్యూ వర్క్ స్పేస్ మీరు పేరేదైనా ఇచ్చుకోవచ్చు. ఫ్యాబ్రిక్ సెక్యూర్ ఫ్యాబ్రిక్ కేటలాగ్. ఓకే. సో, దిస్ ఈజ్ జస్ట్ జస్ట్ ఫర్ డెమో పర్పస్. సో, అప్లై. దట్స్ ఇట్ గైస్. మనమైతే ఒక బ్రాండ్ న్యూ వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఓకే. ఇక్కడ మనం ఎటువంటి ఐటెమ్స్ ఏమి క్రియేట్ చేయలేదు. జస్ట్ ఇప్పుడే మనం ఒక వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు ఓన్లీ కేటలాగ్‌కెళ్దాం. సెక్యూర్. సో, మనం ఏ వర్క్ స్పేస్ క్రియేట్ చేసినాం? ఇది గదా! ఫ్యాబ్రిక్ కేటలాగ్. ఓకే. సో, నేను ఇది ఒక్కటే సెలెక్ట్ చేశాననమాట. బేసికల్‌గా మనకిక్కడ 2 ట్యాబ్స్ ఉన్నాయి సెక్యూర్‌లో. యూ యూజర్స్ అండ్ యూజ్ సెక్యూరిటీ రూల్స్. మీరు చూసుకోవచ్చు. యూ యూజర్స్ అండ్ యూజ్ సెక్యూరిటీ రోల్స్. ఇలా మనకి సో 2 ట్యాబ్స్ ఉన్నాయి. అంటే ఈ పర్టిక్యులర్ వర్క్ స్పేస్‌లో ఎవరెవరు యూజర్స్ ఉన్నారు అండ్ ఏమేమి సెక్యూరిటీ రూల్స్ ఉన్నాయనేది మనం డీటెయిల్‌గా చూడొచ్చనమాట. ఓకే. మేబీ మైక్రోసాఫ్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా దీన్ని ఎన్హాన్స్ అయితే చేస్తుంది. అంటే కొత్త కొత్త అప్డేట్స్ కానీ ఇవ్వటం జరుగుతుంది. ఫర్ టైమింగ్ ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో నేను వాటి గురించి అయితే డిస్కస్ చేస్తాననమాట. ఓకే. సో, రిఫ్రెష్ చేశాను. ఇప్పుడే కదా మనం వర్క్ స్పేస్ క్రియేట్ చేసింది. ఓకే. మీరు చూస్తే సో, ఒక యూజర్ అయితే ఉన్నారనమాట. యూజర్, అడ్మిన్, మెంబర్, కాంట్రిబ్యూటర్ రోల్. సో, మనకి వర్క్ స్పేస్ లెవెల్‌లో 4 రకాల రోల్స్ ఉంటాయి. ఒకటి అడ్మిన్ ఉంటది, మెంబర్ ఉంటది, కాంట్రిబ్యూటర్ ఉంటది, యూజర్ ఉంటది. అండ్ వర్క్ స్పేస్ యాక్సెస్ అనమాట. అంటే ఈ పర్టిక్యులర్ యూజర్‌కి వర్క్ స్పేస్ లెవెల్‌లో యాక్సెస్ అయితే ఉందనమాట. ఓకే. సో, మీరు కావాలంటే సో ఇక్కడ వర్క్ స్పేస్ యాక్సెస్‌కెళ్తే ఉంది. సో, అనిత అనే యూజరు అడ్మిన్ కాబట్టి మీరిక్కడ సో, అడ్మిన్ యాక్సెస్ అయితే ఉందన్నమాట. ఇలా అంటే ఆ పర్టిక్యులర్ వర్క్ స్పేస్‌లో మీకు ఏదైతే యాక్సెస్‌లున్నాయో అన్నీ గూడా ఉంటాయన్నమాట. అలానే సెక్యూరిటీ రూల్స్ ఫర్ టైమింగ్ ఎటువంటి రూల్స్ అనేది ఆ పర్టిక్యులర్ వర్క్ స్పేస్ అంటే ఫ్యాబ్రిక్ కేటలాగ్ అనే వర్క్ స్పేస్‌లో లేవు కాబట్టి ఇక్కడ నో డేటా అవైలబుల్ అని వస్తుంది. ఓకే. ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే మల్టిపుల్ యూజర్స్‌ని యాడ్ చేస్తాను. ఓకే. మల్టిపుల్ యూజర్స్‌ని యాడ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీరు ప్రాక్టికల్‌గా చూడొచ్చనమాట. సో, ఫ్యాబ్రిక్ కేటలాగ్, వర్క్ స్పేస్ యాక్సెస్. ఓకే. లెట్స్ సీ దట్. ఇప్పుడు నేను సో, వెంకటేశ్వర్లు సో, యువర్ రోల్ ఇస్తున్నాను వెంకటేశ్వర్లకి. అలానే అండ్ రిత్విక్ సో, మెంబర్ రోల్ ఇస్తున్నాను. అలానే వెంకట్ కాంట్రిబ్యూట్ అండ్ ఓకే. మీరు చూసుకుంటే అడ్మిన్, మెంబరు, కాంట్రిబ్యూటర్, యూజర్. ఓకే. 4 యూజర్స్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఇదంతా కూడా యూజర్స్. మీరు కావాలంటే గ్రూప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు ఒక 2 గ్రూప్స్ ఉన్నాయన్నమాట. సేల్స్ డేటా టీము. సో, సేల్స్ డేటా టీము. అలానే సో, ఫినాన్స్ డేటా టీమ్. ఫినాన్స్ డేటా టీమ్. ఓకే. సో, అడ్మిన్. యాహ్! థాట్స్ ఇట్. చూడండి గైస్ మనం సో, ఎన్ని రకాల రూల్స్ అయితే యాడ్ చేసాం చూసారు కదా! సో, ఇదొచ్చేసరికి గ్రూపు అడ్మిన్ ఇచ్చినాం. అండ్ ఇది యూజర్ అండ్ ఇది గ్రూపు అండ్ ఇది యూజరు అండ్ ఇది యూజర్. ఇలా మనం ఏంటంటే వర్క్ స్పేస్ లెవెల్‌లో డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేసామనమాట.
సో ఏదైతే మనం స్పెసిఫై చేసినామో అవన్నీ కూడా ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు లేదనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. కాకపోతే ఫర్ టైమింగ్ ఏం రావట్లేదు కానీ జస్ట్ రీఫ్రెష్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడే మనకి ఏదైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే. సో నేను ఓన్లీ ఈ పర్టికులర్ వర్క్ స్పేస్ మాత్రమే క్లిక్ చేశాను. చూడొచ్చు ఇక్కడ యూజరు, ఇక్కడ ఏముంది గ్రూప్ చెప్పా కదా, రెండు గ్రూప్స్ యాడ్ చేస్తానది సేల్స్ డేటా టీమ్, ఫినాన్స్ డేటా టీమ్. సేల్స్ డేటా టీమ్కి ఏమి ఇచ్చాను, కాంట్రిబ్యూటర్ ఇచ్చాను. యాక్సెస్ ఎక్కడ, వర్క్ స్పేస్ లెవెల్ యాక్సెస్ ఉందన్నమాట. అలానే ఇక్కడ ఫినాన్స్ డేటా టీమ్కి ఇది కూడా గ్రూప్ అనమాట. అడ్మిన్ లెవెల్ యాక్సెస్ ఇచ్చాను. ఎక్కడ ఉంది, వర్క్ స్పేస్. ఇలా మీరు ఏంటంటే మీరు యూజర్ కావచ్చు, లేకపోతే గ్రూప్ కావచ్చు, లింక్ కావచ్చు, మనకి పర్టికులర్గా తెలిసిపోతున్నాం ఎలా ఏంటని. ఓకే. సో దట్ మనకి ఈజీగా అర్థమైంది కదా, ఒక ఈ పర్టికులర్ వర్క్ స్పేస్లో ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి, లేదా ఏమేమి యూజర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి యాక్సెస్ ఉన్నాయి అనేది ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈవెన్ మీరు కావాలంటే ఫిల్టరింగ్ కూడా చేసుకోవచ్చు. చూడండి, టైప్ ఆఫ్ యూజర్, మీకు యూజర్ లెవెలా, గ్రూప్ లెవెలా, లింక్ లెవెలా. అలానే వర్క్ స్పేస్ అడ్మిన్ లెవెల్ చూడాలనుకుంటున్నారా, మెంబర్, కాంట్రిబ్యూటర్, యూజర్. అలానే వర్క్ స్పేస్ మీరు మల్టిపుల్ వర్క్ స్పేసెస్ కూడా చూస్ చేసుకోవచ్చు. కాకపోతే మల్టిపుల్ వర్క్ స్పేసెస్ చూస్ చేసుకున్నప్పుడు ఈ యాక్సెస్ అనేది ఉండదు అనమాట. చూడండి ఇక్కడ, అది అబ్జర్వ్ చేశారా, నేను ఒక వర్క్ స్పేస్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ యూజర్ కానీ ఆ పర్టికులర్ గ్రూప్ కానీ ఏం యాక్సెస్ ఉందనేది డీటెయిల్గా తెలుస్తుంది. అదే మల్టిపుల్ చూస్ చేసుకున్నప్పుడు వీ కాంట్ ఏబుల్ టు సీ దట్. ఓన్లీ టైప్ ఏదర్ అడ్మిన్ కానీ, మెంబర్ కానీ, కాంట్రిబ్యూటర్ కానీ, యూజర్ కానీ, ఇది మాత్రమే ఉంటుంది అనమాట. అడిషనల్గా ఒక కాలం అనేది డిజపియర్ అయిపోతుంది. ఇలా మనకి ఏంటంటే సో రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అర్థమైంది కదా. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో ఆ పర్టికులర్ వర్క్ స్పేస్లో ఒక లేక్ హౌస్ క్రియేట్ చేసి కొన్ని ఫోల్డర్స్, అలానే కొన్ని టేబుల్స్ అనేది క్రియేట్ చేస్తాను అనమాట. సో దట్ మనకి ఒక క్లారిటీ అయితే ఉంటుంది. ఓకే. లోడ్ అవుతుంది. సో క్యాన్సిల్. ఇదే కదా. ఓకే. సో నేను న్యూ ఐటమ్ క్లిక్ చేశాను. ఒక లేక్ హౌస్ తీసుకుంటాను. సో కేటలాగ్, కేటలాగ్ లేక్ హౌస్. ఓకే. పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. క్రియేట్. ఇక్కడ ఒక 3 ఫోల్డర్స్, కొన్ని టేబుల్స్ అనేది నేను క్రియేట్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనకి రోల్స్ అనేది స్పెసిఫై చేసినప్పుడు ఉంటుంది కదా, అదన్నమాట. ఓకే. లోడ్ అవుతుంది. సో మీన్ వైల్ నేను కొన్ని ఫోల్డర్స్ డెవలప్మెంట్, సో లోడ్ అవుతుంది. అలానే సో టెస్ట్, అలానే ప్రొడక్షన్. ఇలా ఒక 3 ఫోల్డర్స్ అయితే నేను క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఫోల్డర్లోకి 2 ఫైల్స్ అనేది అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మనకి డెల్టా టేబుల్ అవసరం అవుతుంది కదా, సో దానికోసం అనమాట. సో అప్లోడ్, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఎక్కడ ఫైల్స్ ఉన్నాయి ఏంటనేది చూసుకోవచ్చు. సో ఈఎంపి మార్కెట్, అప్లోడ్, దట్స్ ఇట్. ఓకే. చూస్తారు కదా, ఏడుతోటి నేను ఒక 4 టేబుల్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో అంటే ఎక్కువ టేబుల్స్ ఎందుకంటే మనకి తెలియటం కోసం. లో సో మీరు కావాలంటే మల్టిపుల్ స్కీమాస్ కూడా తీసుకోవచ్చు. రకరకాలుగా చేయొచ్చు గైస్. ఓకే. డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో టేబుల్ క్రియేట్ అయింది. సో లో టు, సో ఈఎంపి టేబుల్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు ఈఎంపి మార్కెట్ టేబుల్ కూడా. అలాగే నేను ఒక స్కీమాస్ కూడా కొన్ని స్కీమాస్ క్రియేట్ చేస్తాను. డేటా మిరోస్,
అలానే సో సేల్స్. ఓకే, ఇప్పుడు సో డేటాబేస్లోకి లోడ్ చేద్దాం. ఓకే, సో మనం క్రియేట్ అయింది కదా. అలానే సో ఇది సేల్స్ అనే దాంట్లోకి, అంటే సేల్స్ స్కీమ్ ఉంది కదా, సో దాంట్లోకి లోడ్ చేద్దాం. సారీ గైస్. ఓకే, ఇలా నేనేంటంటే ఒక 3 స్కీమాస్, కొన్ని టేబుల్స్, కొన్ని ఫైల్స్, నథింగ్ బట్ ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అన్నమాట. ఇప్పుడు నేను వీటికి సో ఎనేబుల్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఓన్లీ డేటా యాక్సెస్ ఉంది కదా, ఇది ప్రివ్యూ అన్నమాట. కంటిన్యూ. ఓకే, బై డిఫాల్ట్ గా మనకు ఒక రోల్ వస్తుంది అనమాట, డిఫాల్ట్ రీడర్ అనేది. ఓకే, లెట్ ఇట్ బి. ఇప్పుడు వద్దాం ఇక్కడికి. సారీ గైస్. ఓకే, సో ఫర్ టైమింగ్ ఇందాక వర్క్ స్పేస్ లెవెల్ ఏదైతే ఉందో అది ఉంది, చూసారా. సో పేరేం పేరు, కెటలాగ్ అనే లేకోస్ నేమ్ ఏముంది, డిఫాల్ట్ రీడర్, రోల్ టైప్ వన్ లేక్ సెక్యూరిటీ, పర్మిషన్ రీడ్, అండ్ లొకేషన్ నథింగ్ బట్ వర్క్ స్పేస్, ఓనర్ ఎవరు. ఓకే, అంటే మనం ఏదైతే రోల్ క్రియేట్ చేసామో ఇక్కడ చూసుకోవచ్చు, రోల్ క్రియేట్ చేసాం కదా, ఆ రోల్లో సో ఎవరెవరు యూజర్స్ ఉన్నారు, ఓకే, ఏమేమి డేటా ఉంది చూడొచ్చు ఇక్కడ. సో అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి ఎక్స్పాండ్ చేద్దాం. ఏమేమి రోల్స్ ఉన్నాయి ఏంటి అనేది చూడొచ్చు ఇక్కడ. ఓకే, సో బై డిఫాల్ట్ గా మనకి ఈ రోల్ అనేది వచ్చింది, నేనేం క్రియేట్ చేయట్లేదు అన్నమాట. ఎప్పుడైతే ఓన్లీ సెక్యూరిటీ ఎనేబుల్ చేసానో ఇది నాకు రోల్ ఆటోమేటిక్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఒక 2-3 రోల్స్ అనేది క్రియేట్ చేద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ అన్నమాట. ఓకే, సో న్యూ రోల్, రీడ్ సేల్స్ డే. ఓకే, సో నాకు కావాల్సిన టేబుల్స్, ఫైల్స్ అని సెలెక్ట్ చేసుకుంటాను, నాకు అన్ని అవసరం లేదు. సేల్స్ అనే దాంట్లో ఒక టేబుల్ చాలు, అండ్ ఇక్కడ ఒకటి, దట్స్ ఇట్. చూడండి గైస్, సో ఏదైతే రోల్ క్రియేట్ చేస్తున్నారో ఆ పర్టికులర్ రోల్ కి సేల్స్ అనే స్కీమ్ లో ఒక టేబుల్, అండ్ ఫైల్స్ లో ప్రొడక్షన్ అనే ఫోల్డర్, దట్స్ ఇట్. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు డేటా ప్రివ్యూ, అంటే మీరు ఏదైతే డేటా సెర్చ్ చేశారో ఆ డేటాని ప్రివ్యూ చేసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత ఫైల్స్, టేబుల్స్ ఉంటాయి, అండ్ ఎవరికి ఇది అసైన్ చేస్తున్నారు. ఓకే, సో నేనైతే వెంకటేశ్వర్లు అనే అతనికి అసైన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు అడ్వాన్స్ ఉంటాయి అన్నమాట, రీడ్ పర్మిషన్ గ్రూప్స్, రైట్ పర్మిషన్, రీషేర్, ఎగ్జిక్యూటివ్, అండ్ రీడ్ ఆల్, ఇలా రకరకాల పర్మిషన్స్ అయితే ఉంటాయి. సో నేను ఇదే ఇస్తున్నాను, యాడ్ రీడ్ పర్మిషన్. ఓకే, సో మెంబర్స్ అందరు వచ్చారు కదా, మీరు చూసుకోవచ్చు పర్మిషన్ గ్రూప్. ఓకే, సో అంటే ఈ బై డిఫాల్ట్ గా వర్క్ స్పేస్ లెవెల్ అన్నమాట. ఓకే, ఏదైతే ఇక్కడ మీకు కనపడుతున్నాయో అన్నీ కూడా వర్క్ స్పేస్. ఓకేనా, సో దట్స్ వై యువర్ ఏబుల్ టు సీ. అంటే నేను ఈవెన్ దో కాన్ఫిగర్ చేయకపోయినా సరే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎందుకంటే వర్క్ స్పేస్ లెవెల్ ఆల్రెడీ డిఫైన్ చేశారు కాబట్టి వస్తున్నాయి అనమాట. మీకు కావాలంటే నెక్స్ట్ రోల్ క్రియేట్ చేసినప్పుడు వర్క్ స్పేస్ అన్ని డిలీట్ చేసి అప్పుడు క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ కనపడుతున్నాయో లేదో మీకే తెలుస్తుంది. ఓకే, సో రోల్ నేమ్ ఇచ్చాను కదా, ఓకే, క్రియేట్ రోల్, దాట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు మనకి 2 రోల్స్ అయితే రావాలన్నమాట. చూడండి, ఇది వర్క్ స్పేస్ లెవెల్, అండ్ ఇక్కడికి వచ్చేసరికి దట్స్ ఇట్. ఓకే, ఇలా మనకి రకరకాలుగా ఉంటుంది. అర్థమైంది కదా ఎలా ఏంటనేది. సో మనం 2 రోల్స్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు క్రియేట్ చేసింది ఏంటిది, రీడ్ సేల్స్ డేటా, రోల్ టైప్ వన్ లేక్ సెక్యూరిటీ, పర్మిషన్ రీడ్, అండ్ లొకేషన్ డేటా.
ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. మీరు కావాలంటే ఇక్కడ డేటాని చేంజ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. వీ కెన్ డూ మెనీ మోర్ థింగ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ డిఫాల్ట్ రైడర్ అనే రోల్ వద్దు. చూడండి ఇక్కడ ఏముంది, డిలీట్. ఎస్, ఐ డోంట్ వాంట్. దాట్స్ ఇట్, ఇట్స్ డిలీటెడ్. ఓకే, అంటే ఇందాక చెప్పినట్టుగా మీరు ఇక్కడే రోల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, డేటా చేంజ్ చేసుకోవచ్చు. నథింగ్ బట్ ప్రీవియస్ డేటాని రిమూవ్ చేసి కొత్తగా ఏదైనా టేబుల్స్ కానీ ఫైల్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు, మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరైతే ఇక్కడ మేనేజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే, అలాగా మనకి మైక్రోసాఫ్ట్ డిజైన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను కొన్ని టేబుల్స్ యాడ్ చేయాలనుకున్నాను. దీన్ని ఇక్కడ చూడండి, డేటా ఉంది కదా, యాడ్ డేటా. సో టేబుల్స్ డిబిఓ స్కీమ్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇందాక డిబిఓ స్కీమా లేదు, బట్ ఇప్పుడు మాత్రం డిబిఓ స్కీమా ఉంది, ఎందుకంటే నేను యాడ్ చేసా కాబట్టి అంట. సో ఇలా మనం ఏంటంటే రకరకాల ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈవెన్ మీరు పెద్దది కూడా చేసుకోవచ్చు, మీరు మినిమైజ్ చేసుకోవచ్చు అండ్ మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ పర్టికులర్ రోల్ ఏదైతే ఉందో, ఏ వర్క్ స్పేస్, ఏ ఐటమ్, రోల్ టైప్ ఏంటిది, పర్మిషన్స్ ఏంటి, ఐటమ్ ఓనర్ ఏంటి. అలానే మీరు ఇక్కడ చూసుకుంటే ఏమేమి డేటా అంటే ఈ పర్టికులర్ రోల్కి ఎలాంటి డేటా యాడ్ చేశారో, స్కీమా లెవెల్ కావచ్చు, టేబుల్ లెవెల్ కావచ్చు, అండ్ ఫైల్స్ లెవెల్ కావచ్చు అన్నమాట. అలానే పర్మిషన్ అంటే రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, రీషేర్ పర్మిషన్, ఏ పర్మిషన్ డిఫైన్ చేశారు అనేది కూడా మీరైతే క్లియర్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఏదైనా మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. చూడొచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇక్కడ రిమూవ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఎందుకు కనపడటం లేదు, ఎందుకు కనపడటం లేదు? బికాస్ దిస్ ఈజ్ వర్క్ స్పేస్ లెవెల్. అంటే ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో, అనిత కావచ్చు, రిత్విక్ గడ్డం, వెంకట్ బి డేటా, సేల్స్ డేటా, డేటా టీమ్, ఫైనాన్స్ డేటా టీమ్, అన్నీ కూడా వర్క్ స్పేస్ లెవెల్ పర్మిషన్ ఇచ్చాను అనమాట. అందువల్ల మీకు బై డిఫాల్ట్గా వచ్చినాయి. ఓకే, కావాలంటే ఇది రిమూవ్ చేసుకోవచ్చు, నథింగ్ హ్యాపెన్. ఓకే, రిమూవ్ అయిపోయింది. సో అదనమాట. ఓకే, ఇలా రకరకాలుగా ఉంటుంది గైస్, అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ మినిమైజ్ చేసుకోవచ్చు, అది క్లోజ్ చేస్తే యాస్టీస్గా రోల్స్ అయితే ఉంటాయి. ఓకే, అర్థమైంది కదా ఎలా చేయాలి ఏంటనేది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ వర్క్ స్పేస్ లెవెల్ రోల్స్ అని రిమూవ్ చేస్తాను. చూడండి, సో వర్క్ స్పేస్ యాక్సిస్ రిమూవ్, 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 ఓన్లీ అనేది మాత్రమే ఉంచుతాను. ఓకే, సో గైస్ చూసారు కదా, ఓన్లీ వర్క్ స్పేస్ లెవెల్లో సో ఒక్కళ్ళు మాత్రమే ఉన్నారు, అన్ని కూడా డిలీట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆ చేంజెస్ అనేది ఇమ్మీడియట్ గా రిఫ్లెక్ట్ అవుతాయి. ఎంతమంది ఉన్నారు గైస్? ఒక్కళ్ళే ఉన్నారన్నమాట. ఓకే, ఇక్కడ చూసుకుంటే సో చూస్తారు కదా, ఇప్పుడు ఇందాక చాలా మెంబర్స్ ఉన్నారు కదా దీంట్లో, ఇప్పుడు కూడా ఉన్నారని చూద్దాం. ఎంతమంది ఉన్నారు? ఇందాక ఈ పర్టికులర్ రోల్కి చాలా మంది ఉన్నారు, ఇప్పుడు ఒక్కళ్ళే ఉన్నారు. ఎందుకంటే సో ఇవన్నీ కూడా వర్క్ స్పేస్ లెవెల్ ఏదైతే పర్మిషన్ ఇచ్చామో ఆ పర్మిషన్, అంటే వర్క్ స్పేస్ ఉంటే ఆటోమేటిక్గా ఆ వర్క్ స్పేస్లో ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో అన్నిటికీ రిఫ్లెక్ట్ అవుతాయి కదా, అందువల్ల ఇక్కడ కూడా వచ్చాయి. ఓకే, కావాలంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్, సో పర్మిషన్ ఏంటిది, రీడ్ పర్మిషన్. ఓకే, రీడ్ ఉంది కాబట్టి ఇదేద్దాం, రీడ్. ఓకే, సో డేటా ఇంట్లో మెంబర్స్ చూసారు కదా. సో ఇదో ఈమెయిల్, ఇదో పర్మిషన్ గ్రూప్ అంటే నథింగ్ బట్ వర్క్ స్పేస్ లెవెల్ ఇచ్చేదన్నమాట. ఇప్పుడు మళ్ళీ వెళ్దాం ఒకసారి ఇక్కడికి. చూసారా, అబ్జర్వ్ చేశారు ఇక్కడ డిఫరెన్స్. సో ఇందాక ఓన్లీ వర్క్ స్పేస్ ఏముంది, బట్ ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ సెకండ్. ఏదైతే మీరు చూస్తున్నారో ఈ వెంకటేశ్వర్లు అనే యూజర్కి ఎక్కడ ఇచ్చాను, ఐటమ్ లెవెల్ ఇచ్చాను అనమాట. ఓకే, లేక్ హౌస్, సారీ గైస్,
ఏదైతే లేక్ వస్తుందో లేక్ హౌస్ లెవెల్ స్పెసిఫై చేశాను అనమాట. అందువల్ల మీకు ఇక్కడ సో యాక్సెస్ అనేది వర్క్ స్పేస్ లెవెల్ కాకుండా వన్ లేక్ సెక్యూరిటీ లెవెల్ వచ్చింది అనమాట. ఇలా మీరేంటంటే రైట్ పర్మిషన్ ఇవ్వచ్చు, రీషేర్, ఎగ్జిక్యూటివ్ ఇలా రకరకాలు డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ టైమింగ్ రీడ్ పర్మిషన్ ఉంది కదా, నేను వేరే పర్మిషన్స్ ఇస్తాను చూడండి ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను అండ్ న్యూ రోల్. సో రైట్ డేటా, సెలెక్ట్, బ్రౌజ్, వెరీ ఈజీ గైస్. ఓకే, జస్ట్ ఒక 4-5 సార్లు యూజర్ ఇంటర్ఫేస్ అలవాటు అయితే ఆబ్వియస్లీ మనకు అంతా తెలుస్తుంది అనమాట. ఓకే, సో రిత్విక్, సో రైట్ పర్మిషన్, రైట్ డేటా, సో యాడ్, సో క్రియేట్. చూసారు ఇక్కడ, ఇదేమో రీడ్ ఆల్ పర్మిషన్ ఉంది, ఇదేమో రైట్ పర్మిషన్ ఉంది. ఇంకొక రోల్ కూడా క్రియేట్ చేస్తాను, న్యూ రోల్ అండ్ reshare permission, reshare permission, permission. సో అలానే మీకు కావాల్సిన డేటా సెలెక్ట్ చేసుకోండి, టేబుల్స్, ఫైల్స్, యాడ్ డేటా అండ్ ఇక్కడ యూజర్కి సో వెంకట్ బి డేటా, రీషేర్, సో యాడ్, సో క్రియేట్. చూసారా పర్మిషన్స్ ఎలా ఉన్నాయి, రీషేర్ ఉంది, రైట్ ఉంది, రీడ్ ఉంది. ఇలా మీరేంటంటే రకరకాలుగా డిఫైన్ అనేది చేసుకోవచ్చు. అర్థమైంది కదా ఎలా చేయాలి ఏంటనేది. సో మీరు ఇక్కడికి వస్తే ఒక నిమిషం లోడ్ అవుతుంది. ఓకే, చూసారా ఈ పర్టికులర్ యూజర్ కి సో యూ లెవెల్ పర్మిషన్ ఉంది. ఓకే, అండ్ యూ ఇవన్నీ కూడా లేకోస్ లెవెల్ స్పెసిఫై చేశాను. ఓకే, ఇప్పుడు దాకా నేను లేకోస్ లెవెల్ స్పెసిఫై చేశాను కదా, ఇదన్నమాట. బట్ ఈ అనిత అనే దానికి వర్క్ స్పేస్ లెవెల్ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ యాక్సెస్ అనేది వర్క్ స్పేస్ ఉంది. రిమైనింగ్ వెంకటేశ్వర్ కావచ్చు, రిత్విక్ కావచ్చు, వెంకట్ కావచ్చు, ఈ 3 యూజర్స్ కి ఎక్కడ ఇచ్చారంటే పర్టికులర్ గా లేక్ హౌస్ లెవెల్ స్పెసిఫై చేశారు. ఓకే, ఈవెన్ మీరు రోల్స్ కూడా స్పెసిఫై చేసుకోవచ్చు, చూడొచ్చు అనమాట. ఓకే, కాకపోతే ఈ ఓనర్ ఎవరు అనేది ఇక్కడ మీకు వస్తుంది. రిమైనింగ్ డీటెయిల్స్ కావాలనుకుంటే సో దీని మీద పర్టికులర్ గా క్లిక్ చేసి ఇక్కడ చూడొచ్చు మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు, ఏంటి పర్మిషన్స్ ఇచ్చారని, డేటా ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది. సో ఇలా రకరకాలుగా మనం అయితే అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి రిమూవ్ కూడా చేయొచ్చు రోల్స్ నుంచి, ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. సో డూప్లికేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, రకరకాలుగా చేయొచ్చు. ఈవెన్ మీరు కావాలనుకుంటే ఇలా కూడా మీరు పర్మిషన్స్ ఇవ్వచ్చు అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐటమ్ ఉంది కదా, మేనేజ్ పర్మిషన్స్ ఉంటుంది, ఇక్కడ వచ్చి కూడా యాడ్ యూజర్స్ ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జీ ఫ్యాబ్రిక్ డెమో. సో చూడండి ఇక్కడ రీడ్ ఇలా ఇచ్చాం కదా. సో ఇలా కూడా మనం స్పెసిఫై చేయొచ్చు, అంటే రోల్ క్రియేట్ చేసేటప్పుడైనా ఇవ్వచ్చు, లేకపోతే మీరు ఇలా ఎక్స్టర్నల్ గా కూడా స్పెసిఫై చేసిన ఇది కూడా రిప్లికేట్ అవుతుంది. చూడొచ్చు ఇక్కడ. సో జీ ఫ్యాబ్రిక్ డెమో టెస్ట్ కదా, ఆఫ్ అండ్ యాక్సిడెంట్. జీ ఫ్యాబ్రిక్ డెమో ఎక్కడ వచ్చింది గైస్, మళ్ళీ సీక్రెట్ ఇందాక లేదు ఇది. ఓకే, సో ఇప్పుడు ఇలా వచ్చింది అనమాట. ఇలా అంటే మీరు వర్క్ స్పేస్ లెవెల్ కావచ్చు, లేక్ హౌస్ లెవెల్ కావచ్చు, మీరు ఏదైతే యాక్సెస్ ఇచ్చారో ఆ యూజర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. బట్ రోల్స్ అనేది ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, మీరు ఎన్ని రోల్స్ క్రియేట్ చేస్తారో ఈచ్ రోల్లో
డేటా ఓనర్ ఎవరు, ఎవరెవరు మెంబర్స్ ఉన్నాయి, ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి, లైక్ స్కీమాస్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, అండ్ ఫోల్డర్స్ కావచ్చు, ఏమేమి డిఫైన్ చేశారో అన్నీ కూడా మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడే మీరు రోల్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, డూప్లికేట్ చేసుకోవచ్చు, డేటా చేంజ్ చేసుకోవచ్చు, మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, అన్నీ కూడా ఇక్కడ చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ అంటే అడిషనల్గా వేరే ఐటమ్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఫర్ టైమింగ్ ఓన్లీ లేకోస్ మాత్రమే ఫీజిబిలిటీ ఉంది. సో చూడాలి ఎంతవరకు అనేది. ఈవెన్ మీరు ఫిల్టరింగ్ కూడా చేసుకోవచ్చు, పర్మిషన్ చూసుకోవచ్చు, అండ్ వర్క్ స్పేసెస్ అలానే యూజ్ చేస్తాము. ఓకే, సో ఇది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకైతే యూ ఫీల్ సంథింగ్ గుడ్ అని చెప్పవచ్చు అనమాట. ఓకే, సో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్.